హలో హాయ్స్, వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. ఈరోజు ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ ఇప్పటి నుంచి డైలీ రొటీన్ లైఫ్లో నేను బ్లాగ్లు అయితే చేస్తున్నానండి. సో ఫస్ట్ బ్లాగ్ అండి ఇది. సో మీ సపోర్ట్ అయితే కావాలి. సో ఈ బ్లాగ్లో ఏంటంటే యాక్చువల్గా మా చెల్లికి హెల్త్ అయితే బాగాలేదండి. సో తను జాబ్ చేసిన సిటీ నుండి వచ్చింది, బట్ అక్కడ చూసుకోలేక ఇక్కడ చూసుకోవాలని మేమైతే వెళ్తున్నామండి టౌన్కు. సో అదండి బ్లాగ్ అయితే, అవి వెళ్ళే బ్లాగ్ అయితే తీసాను. సో అలా వెయిట్ చేస్తున్నామండి బస్ కోసం అయితే, నేను మా చెల్లి మా అమ్మాయి. సో అలా చిన్న చిన్న చిట్ చాట్ అయితే జరిగిందండి మా అమ్మాయితో. అలా చెట్టు కింద అయితే కూర్చున్నాం. బాగా ఎండబెడుతుందండి ఈరోజు మా ఊళ్ళో అయితే పెట్టింది. సో మొత్తానికైతే బస్సు అయితే ఎక్కించి అమ్మాయి అని కూర్చున్నాము. సో అదండి అయితే అలా వెళ్తున్నామండి టౌన్కి. ఏమైందో మేమైతే 100% ఏమి ఉండదని వెళ్ళామండి. సో చూడండి ఎలా వెళ్తూ ఉంటే ఎంత బాగుందో వెదర్, అందుకే అలా తీసాను. అండ్ ఇంకోసారి కూడా నేను అంతే తీస్తానులేండి మా ఊరు నుంచి టౌన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి వస్తాయో. సో మొత్తానికైతే మేము బస్ స్టాండ్కి అయితే వచ్చామండి. సో చూడండి, సో ఇప్పుడు మళ్ళీ ఎండ పెడుతుంది, మళ్ళీ వెళ్ళాలండి ఎండలో, కానీ తప్పదు కదా. సో మా అమ్మ అయితే పడుకుంది. సో మొత్తానికైతే అలా దిగేసాము. తను హెల్త్ బాగాలేకపోయినా ఎత్తుకుంది. సో బట్ మా అమ్మాయి టౌన్ వచ్చి బస్ స్టాండ్ చూస్తాను, అమ్మయ్య వావ్ అని లేచి చూస్తుందండి పడుకోకుండా. సో అదండి వెళ్తున్నాం ఎండలో. చాలా కష్టం అనిపించిందండి. సో దగ్గరే అండి బస్ స్టాండ్కి. సో నో ప్రాబ్లం వెళ్ళాము ఇద్దరము. సో వెళ్తున్నామండి, దగ్గరలోనే ఉంది. సో మొత్తానికైతే హాస్పిటల్కి వచ్చామండి, శ్రీ బాలాజీ హాస్పిటల్. సో మాకు ఫ్యామిలీ డాక్టర్ మాత్రం అండి. ఎప్పుడు ఏది వచ్చినా ఎక్కడికి వస్తామని, చిన్నపిల్లలకు తప్ప ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏమైనా జరిగినా. సో మాకైతే సెంటిమెంట్ అండి, బాగా తగ్గిపోతుంది. సో మా చెల్లి అయితే డాక్టర్ కన్సల్ట్కి అయితే వెళ్ళిందండి. సో చెక్ చేయించుకోమన్నారు. సో బ్లడ్ టెస్ట్ అయితే చేశారండి. బ్లడ్ టెస్ట్ చిన్నపిల్లలకైతే ఏడుస్తుందండి మా చెల్లి అలా తీస్తుంటే, బట్ నేను అలా తీయకూడదు, బట్ తీసాను. సో అదండి ఫైనల్లో రిపోర్ట్ టెస్ట్ ఏమైందని వెయిట్ చేస్తున్నామండి. సో అలా అయితే వెయిట్ చేసాము ఒక 1/2 అవర్ అలా. సో రిజల్ట్ ఏమవ్వదే అనుకున్నామండి 100%. సో వస్తుందండి మా చెల్లి రిపోర్ట్ తీసుకొని ఏమవుతుందో చూడాలి. సో మొత్తానికి ఏం లేదనుకున్నాం, బట్ టైఫాయిడ్ అయితే కన్ఫర్మ్ అయిందండి. సో అందుకే తను 1 వీక్ 10 డేస్ నుంచి అన్నం తినట్లేదండి. సో అందుకే తను వచ్చేసింది. అక్కడ చూయించుకోవచ్చు, బట్ చూసేటోళ్ళు కావాలి కదా. చూయించుకోవడం ఎంత డబ్బులు పోయినా చూయించుకుంటామండి, బట్ హాస్పిటల్ నుంచి వచ్చినాక చూసేటోళ్ళు కావాలి కదా. సో మొత్తానికి ఇంటికి వచ్చిందండి. సో దాని నెక్స్ట్ మేమైతే ఇలా ఫ్రూట్స్ అండ్ టెంకాయ నీళ్ళు అయితే తీసుకున్నామండి. సో ఇలా ఫ్రూట్స్ అయితే తీసుకున్నామని, కమలాపండు, ద్రాక్ష అండ్ యాపిల్, దానిమ్మకాయలు అన్నీ తీసుకున్నామండి. మొత్తానికి జ్యూస్లో ఓన్లీ పాలే తీసుకోమన్నారు డాక్టర్ సజెషన్ ఇచ్చారు. సో ఫాలో అవ్వాలి కదా, తప్పదు. ఫుడ్ అయితే అసలు తీసుకోవద్దన్నారు, చపాతీ అండు. సో మళ్ళీ రిటర్న్ అయితే అయ్యామండి. బస్సులో ఎక్కేసాము, ఫ్రీగా కూర్చున్నాము, ఎవరూ లేదు బస్సులో. సో మా చెల్లి మా అమ్మాయి అయితే సీట్లో కూర్చొని నేనైతే ఫ్రీగా కూర్చున్నానండి. వీడియోలు తీసుకోవాలని డిస్టర్బెన్స్ ఉండకూడదని. సో అలా అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. సో అదండి అయితే వీడియో చూడండి, బస్సులో ఎవరు లేరు. సో అదండి ఇదైతే బ్లాగ్ ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. సో ఇప్పటి నుంచి డైలీ రొటీన్ లైఫ్లో కూడా బ్లాగులు చేస్తూనే ఉంటానండి. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన ప్లీజ్ చెప్తే ఛానల్ లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను. సో మొత్తానికి రిటర్న్ అయ్యామని బస్సు అయితే వెళ్ళిపోయి దిగేసాము, మా ఊరికి అయితే వచ్చేసాము. సో ఇంటికి వెళ్ళి తిని పడుకోవడమే. అదండి వస్తూ ఉన్నాము. సో అదండి వీడియో అయితే ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చలో బాయ్ అందరికీ.